భారత్ ఉగ్ర రూపం. పెహల్గాంలో అమాయకపు భారత ప్రజల్ని, అందులోనూ హిందువులను తెలుసుకుని తమ తుపాకీ గుండ్లకు బలి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రజానీకం మొత్తం ఏకోన్ముఖమై ఉగ్రరూపం ఎత్తింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రజానీకం మొత్తం ఇంతగా కలవరబడిన ఏకైక సంఘటన ఇదే. భారత్లోని ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు చేసిన ప్రహసనం వారికి ఊతమైంది. ఆయా రాజకీయ పార్టీల పట్ల భారత ప్రజానీకం ఆగ్రోదగ్రులయ్యారు. ఇంత జరిగితే ఆయా రాజకీయ పార్టీల్లో ఇసుమంత కూడా చలనం లేదు. మొక్కుబడి ప్రకటన తప్ప స్పష్టమైన కార్యాచరణ లేదు. ఈ గాలి పీలుస్తూ ఇక్కడ బ్రతికే కొందరు వ్యక్తులు, శక్తులు లోపల సంతోషిస్తూ బయట బూటకపు ప్రకటనలు చేస్తున్నారు. భారత్ ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తే వీరి ఆనవాలు కూడా ఉండదు. స్పష్టంగా పెహల్గాం సంఘటన వెనుక పాకిస్తాన్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. పాక్కు వ్యతిరేకంగా ఏ నిమిషమైనా యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఉంది. భారత్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. దేశ ప్రజలపై ఆనవాళ్ల సంగతి చూద్దామని భారత ప్రజానీకానికి భారత ప్రభుత్వం హామీ ఇస్తోంది. జిహాద్ పేరుతో చేసే ఇటువంటి పాశవిక చర్యలు సహించేది లేదని దేశంలోని ప్రజాస్వామికవాదులు గ్రహిస్తున్నారు. పాకిస్తాన్ చీఫ్ కి ఈ దుర్మార్గంలో పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఖురాన్ చదవమని చెప్పి చదవలేదు అని తెలిసిన వారిపై దాడులు చేశారు. ఇంకా సున్నితి చేసుకున్నారో లేదో బట్టలిప్పి చూసి మరీ హతం చేశారు. తమ దేశాన్ని పాలించుకోవడం చేతకాని దద్దమ్మలు భారతదేశం పైన అక్కసు వెళ్లగక్కడం పలు విమర్శలకు దారితీస్తుంది. భారతదేశ ప్రజలపైన విషం చల్లే ముష్కర్ల పీచు అణచడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రజలు కోరుతున్నారు. దేశాన్ని ప్రేమించే వారందరూ ఒక తాటిపై నిలవాలని ప్రజానీకం కోరుతున్నారు. దేశ ప్రయోజనాలకు, జాతీయ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే రాజకీయ పార్టీల గుర్తింపు కూడా రద్దు చేయాలన్న డిమాండ్ ముమ్మరమైంది. భారత ప్రభుత్వం ఇక మెతక వైఖరి అవలంబించకూడదని ప్రజలు కోరుతున్నారు. వేర్పాటువాదులకు వెన్నుదన్నుగా నిలిచే కొన్ని మీడియా ఛానళ్లు ఈ రోజు యూటర్న్ తీసుకున్నాయి. హిందూ సమాజంపై భక్తి పొర్లిస్తున్నాయి. మొన్నటి వరకు దేశభక్తిని హిందూ ఫాసిజంగా అభివర్ణించిన యాంకర్లు ఇప్పుడు దేశభక్తి జపం చేస్తున్నారు. హిందువులంతా ఏకం కావాలని గగ్గోలు పెడుతున్నారు. దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికే ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పని అనేక సంఘటనలు రుజువు చేశాయి. మతం పేరుతో పాకిస్తాన్ విడిపోయాక చాలా మంది ముస్లింలు దేశంలోనే నిలబడిపోయారు. వారంతా భారతీయులుగానే భారత సమాజం చూస్తుంది. వారి మధ్య కల్లోలం పెట్టాలని అవకాశం దొరికినప్పుడల్లా జిహాదీ సంస్థలు రెచ్చగొడుతూనే ఉంటాయి. నవ్వుతూ పాకిస్తాన్ తీసుకున్నాం, పోరాడి భారత్ ని చేజెక్కించుకుంటామని ప్రగల్భాలు పలుకుతుంటాయి. నిజానికి భారత్ గట్టి శ్వాస తీసుకుంటే ఎగిరి పాకిస్తాన్లోని ఈ జిహాదీలు బంగాళాఖాతంలో కలుస్తారు. పాకిస్తాన్ అధికారులు చేసే భాష్యం వారి అంతరంగాన్ని పట్టిస్తుంది. ఆక్రమిత కాశ్మీర్ మాదే అంటూ మొత్తం కాశ్మీర్ కబలించాలనే వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. సైనికుల వేషాలు వేసుకుని వారు ఇప్పుడు చేసిన దుశ్చర్య వారి పిరికితనానికి పరాకాష్ట. బలి చేయడం వారి చేతకానితనానికి నిదర్శనం. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు బలిపెట్టడం భారత ప్రజలకు కొత్త కాదు. ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొత్త సంగ్రామానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లోని అమాయకుల బలిదానాలే రేపటి యుద్ధానికి నాంది. ఎడిటోరియల్ బోర్డ్, ఉషా డిజిటల్ డైలీ.